నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్ల వేలంపాటకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమానికి సిద్ధమని ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు పి ధర్మపురి, ఎస్ నరసింహారెడ్డి తెలిపారు. గోదావరిఖండ్లోని జనక్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బొగ్గు బ్లాక్లు అనుసరిస్తున్న వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సింగరేణికి బొగ్గు బ్లాక్ల కేటాయింపు చేసేలా ప్రధాని నరేంద్ర మోదీతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని తెలిపారు. బొగ్గు గనన ప్రైవేటీకరణ వేలం పేరు మీద మనవాడు గెలిస్తే మనకేదో మేలు చేస్తాడనే ఉద్దేశంగా రెండవసారి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి గంగవరపు కిషన్ రెడ్డి గారిని ఎంపీగా మన తెలంగాణ ప్రాంత ప్రజలు అభిమానించారు, గెలిపించారు. కానీ ఆయన ఏం చేసాడనంటే, మోడీ మనవాడితోని మన కంట్లోనే ఏలు ఓడిచినట్టుగా ప్రైవేటీకరణకు ఎంఎండిఆర్ యాక్ట్ను అడ్డం పెట్టుకొని మరి మొన్న జరిగిన వేలంపాటను ప్రారంభించింది. దీన్ని పూర్తిగా ఐఎన్టీయూసీ అధినాయకత్వం మా పెద్దలు జనక్ ప్రసాద్ గారు, ఆర్టి చంద్రశేఖర్ గారు హైదరాబాద్లో నిన్న గాంధీ భవన్లో ఖండించడం జరిగింది. మేము కూడా ఐటింగ్ కాలనీలో ఇదే అంశం మీద, ప్రైవేటీకరణ మీద ఐఎన్టీయూసీ పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది. అంతేకాకుండా నిన్నగాక మొన్న ఏదో కొత్త బాడేసుకున్నారు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అని. ఈ పెద్దపల్లి జిల్లా చైర్మన్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, వారి పార్టీ ఇప్పుడు కూడా ఆయన జిల్లా చైర్మన్. ఆయన పోయిన నెలలో ప్రెస్ మీట్ పెట్టి ఎయిటింగ్ లైన్ సెంటనరీ కాలనీలో అసలు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘమే లేదు, వాళ్ళు చేయబట్టే ఈ కోల్బెల్ట్లో 12 మంది ఎమ్మెల్యేలను ఓడిపోయినాం, ఈ బొగ్గుగని కార్మిక సంఘం అసలు మొత్తమే లేదు, రద్దయిపోయిందని, వారు చేసిన అవినీతి వల్లనే మేము ఓడిపోయినాం, దాని ఇంపాక్ట్ అంతా పార్టీ మీద రాష్ట్ర వ్యాప్తంగా పడ్డది, అధికారంలో కూడా రాకుండా అయిపోయినామని ఆయన ఖండించిండు. దానికి విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాం. ఇది పుట్టమదు. నిన్న కాక మొన్న ఏది రాజిరెడ్డి ఒక మాట ఇచ్చిండు, ఏమనంటే దీనికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించాలని. మేము ఖండిస్తూ ఉన్నాం. నాయన 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఆనాడు 2015లో ఎంఎండిఆర్ యాక్టు తీసుకొచ్చినప్పుడు మీ అధ్యక్షురాలు కవిత, ఇక్కడ ఉన్న మన పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ పార్లమెంట్ అభ్యర్థి బాలకసుమను, పసునెట్టి దయాకరు, వినోద్ గారు తదితర ఎంపీలు 13 మంది ఎంఎండిఆర్ యాక్ట్కు మీరు సపోర్ట్ చేసి సంతకం పెట్టి మంచి మీది అగ్రిమెంట్ అన్నారు. దాని వెంటనే ఏదైతే మోడీ గారు దాన్ని మాడిఫికేషన్ చేసి రకరకాలుగా అమ్ముకోవడానికి గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ సింగరేణిని పూర్తిగా నిర్వీర్యం చేసి, గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టిస్తే, బీజేపీ ప్రభుత్వం పూర్తిగా సింగరేణిని మట్మాయం చేసేట్టుగా సింగరేణిని ప్రైవేట్ పరం చేసే రకంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగానే 2015లో ఎంఎండిఆర్ చట్టం తీసుకొస్తే దానికి 13 మంది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ఎంపీలు మద్దతు పలికి, చాలా మంచి బిల్లు, ఇది ప్రయోగాత్మకమైనటువంటి బిల్లు, అభివృద్ధి పదంలో ఉన్నటువంటి బిల్లు అని చెప్పినటువంటి కవిత మరియు ఎంపీలు ఈరోజు మళ్ళీ అదే సంఘం మేము ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెప్పేసి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటుగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఒకవేళ ప్రైవేటీకరణకు వ్యతిరేకమైతే ఆ రోజు ఉన్నటువంటి కోయగూడెం మైన్ని ఏ రకంగా అరబిందో కంపెనీకి ఇచ్చారు, సత్తుపల్లి మైన్ని ఏ రకంగా అవంతి గ్రూప్ కట్టబెట్టారో మీరు ఒకసారి సమాధానం చెప్పాలి.
అంతేకాదు ఆర్థిక విధ్వంసం ఏ రకంగా సృష్టించారంటే మనం ఇచ్చినటువంటి విద్యుత్ కానీ మనం ఇచ్చినటువంటి బొగ్గు కానీ వాటికి డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా 29,000 కోట్లకు పైగా ఇవ్వకుండా దాన్ని సింగరేణిని అప్పుల పాలు చేసేటువంటి చివరికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇది. అదే రకంగా ఈరోజు ప్రైవేటీకరణకు జరగవద్దు, ఏదైతే ఎంఎండిఆర్ యాక్ట్లో ఉన్నటువంటి 27A యాక్ట్ ప్రకారంగా మీరు కేంద్ర ప్రభుత్వం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఇవ్వాల్సినటువంటి క్లాజ్ ఉన్నప్పటికీ కూడా మీరు వేలానికే మొగ్గు చూపి వేలం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మా ప్రభుత్వం ఎనర్జీ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ మన స్థానిక మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కానీ మన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి ఆ రకంగా చేయడానికి వీల్లేదని చెప్పేసి మొదటిసారిగా హైదరాబాద్లో వేలం పెడితే ఆ వేలం పాటలో బట్టి విక్రమార్క గారు వెళ్ళి విజ్ఞప్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అదే రకంగా సింగరేణి యాజమాన్యం కూడా పూర్తిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రొడక్షన్ మీదనే ఇంపార్టెన్స్ చూపెడతా ఉంది. ప్రభుత్వాలు ఈ రకంగా సింగరేణి లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో ఉంటే సింగరేణి కార్మికులే కాదు, సింగరేణికి సంబంధించినటువంటి ప్రజలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యాజమాన్యాన్ని కూడా ఐఎన్టీయూ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏ రకంగానైతే మీరు ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టారో సేఫ్టీ మీద కూడా పెట్టాలా, వెల్ఫేర్ మెజర్స్ మీద కూడా పెట్టాలా. సేఫ్టీ బాగుంటేనే కార్మికుడు బాగుంటాడు. అదే రకంగా వెల్ఫేర్ మెజర్స్ కూడా తీసుకున్నట్టయితేనే, ఉదాహరణకి కాలనీలు కానీ, రోడ్లు కానీ, వాటర్ సప్లై కానీ, ఆరోగ్యం కానీ అసలు సంక్షేమం ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. గతంలో వెల్ఫేర్ కమిటీలు ఉండే, సేఫ్టీ కమిటీలు ఉండే, అవన్నీ ఏమీ లేకుండా ఈరోజు కేవలం ప్రొడక్షన్ మీదైనటువంటి దృష్టి సారించేటువంటి యాజమాన్యానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రొడక్షన్తో పాటుగా సేఫ్టీతో ప్రొడక్షన్ రావాలా, వెల్ఫేర్ మెజర్స్ కూడా కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం మేనేజ్మెంట్ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు రావాలంటే, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు రావాలంటే సింగరేణి బొగ్గు ఉత్పత్తితో పాటుగా సింగరేణిలోనే డైవర్సిఫికేషన్ పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మినరల్స్ ఉన్నాయి, ఆ మినరల్స్తోని సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టవచ్చు, మినరల్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా మనం పవర్ జనరేషన్ కూడా ఎక్కువ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా డైవర్సిఫికేషన్ వైపు కూడా వెళ్ళి మనం సింగరేణిని విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకి ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఒకటే, మన కిషన్ రెడ్డి గారు స్థానిక మంత్రికి బొగ్గు శాఖ మంత్రి వచ్చింది కాబట్టి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము రేవంత్ రెడ్డి గారికి తర్వాత బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. తప్పకుండా సింగరేణిలో ఉన్నటువంటి ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి బొగ్గు బ్లాక్ను కూడా సింగరేణికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా. ఆ రకంగా ఉన్నట్టయితేనే సింగరేణి భావితరాలకు మనం ఇచ్చేవాళ్ళం అవుతాం. కాబట్టి తప్పకుండా ప్రైవేటైజేషన్ మనం నిరోధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న మొన్నటి దాకా ప్రాతినిధ్య సంఘంగా ఉండి ఆ రోజు ఈ కోయగూడెం సత్తుపల్లి ప్రైవేట్ పరమైతుంటే మాట్లాడినటువంటి సంఘం ఒకటి, అధికారంలో ఉన్నటువంటి సంఘం మరొకటి. ఈరోజు మేమే ప్రైవేటైజేషన్కి వ్యతిరేకమని చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. కేవలం ఐఎన్టీయూసీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ సహకారంతో, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పెద్దలతో వాళ్ళ సహకారం తీసుకొని తప్పకుండా సింగరేణిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత ఐఎన్టీయూసీ మాత్రమే తీసుకుంటా ఉంది. ఒక రకంగా గతంలో తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే ఉవ్వెత్తున ఎగిసిపడిందో అదే రకంగా ఈరోజు సింగరేణి ప్రైవేట్ పరం చేసే పరిస్థితులు వస్తే అందరినీ కలుపుకొని కూడా చివరికి మరో ఉద్యమం చేయడానికి కూడా ఐఎన్టీయూసీ ముందుంటుంది. దానికి నాయకత్వం సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో, సింగరేణిలో జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఐఎన్టీయూసీ ముందుండే సింగరేణి ప్రైవేట్ పరం కాకుండా చూస్తాం. కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు చేయిస్తాం. కార్మికులకు రావాల్సినటువంటి ప్రతి హక్కులను కూడా రక్షించడంలో ఐఎన్టీయూసీ ముందుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానంకు చేర్చడంలో ఆర్టీసీ కార్మికులు నిబద్ధతతో పనిచేస్తున్నారని గోదావరికని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు గోదావరికని ఆర్టీసీ బస్టాండ్లో మంగళవారం ఆర్టీసీ కళా బృందంచే లక్ష్య కార్యక్రమ నిర్వహణ ద్వారా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం మూలంగా కలిగే ప్రయోజనాలను వివరిస్తూ పాటల ద్వారా అవగాహన కల్పించారు.
నుండి వచ్చిన కళాకారులు రెండు రోజులు మన బస్టేషన్ గోదావరి ఆవరణలో ప్రయాణికులకు బస్టేషన్ నుండి ఆరోగ్య ప్రోగ్రాం చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మనకి వచ్చిన ప్రయాణికులకు గోదావరి పట్టణ ప్రజలకు ప్రయాణికులకు తర్వాత మీడియా అందరికీ స్వాగతం తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి కమలా ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. ఒక ఆఫర్ ప్రోగ్రాం ఉందని అందరూ ఆశించి ప్రజలకు వారి నియమాలు వారి తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అవేర్నెస్ ప్రోగ్రాంకు ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు మహాలక్ష్మి పథకం పెట్టిన తర్వాత బస్సులలో అధిక రద్దీ అయి ప్రయాణికులు వారు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది. అందువల్ల వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి ప్రత్యేకమైన సర్వీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీలో కూడా బస్సుల సంఖ్య తగ్గిపోవడం, ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయినా కూడా మరి ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా సిబ్బందితోని అత్యధిక కిలోమీటర్ నడిపిస్తూ మరి గతంలో వచ్చిన ఆదాయం కంటే ఇప్పుడు ఇంకా మహాలక్ష్మి పెట్టిన తర్వాత దాదాపు ఒక 30% వరకు ఇన్కమ్ ఎక్కువ రావడం జరుగుతుంది. మరి ప్రయాణికులు ఆర్టీసీని ఎక్కువ ఆదరిస్తున్నారు. మహాలక్ష్మి పెట్టిన తర్వాత ఆర్టీసీ ఎంప్లాయీస్ మీద అధిక ఒత్తిడి అయినా కూడా మా స్థానంతో భరిస్తూ మరి ప్రయాణికులకు ఎలాంటి అవాంతరాలు లేకుండా మరి సౌకర్యాలు కల్పిస్తున్నాము. అయినా కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న సిద్ధమైన సంఘటనలు జరుగుతున్నాయి. ప్రయాణికులు కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ పైన కొన్ని దౌర్జన్యం చేయడం, కొంచెం బాధాకరంగా మాట్లాడడం జరుగుతుంది. ఏదేమైనా కూడా మా వద్ద చాలా సహనంతో ఉద్యోగం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కాకుండా చేస్తున్నారు. అదేవిధంగా బస్ స్టేషన్ ఆవరణలో ప్రయాణికుల రద్దీ వల్ల కూడా కొంచెం దొంగతనాలు కానీ లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు కానీ గురికావాల్సి వస్తుంది. మరి వీటన్నిటిని త్వరలో అధిగమిస్తూ కొత్త బస్సులు రాబోతున్నాయి. మరి ఎంపీ గారి సారథ్యంలో మరి కొత్త బస్సులు ఇప్పటికే ఒక 1000 బస్సుల వరకు కొత్త కొనడం జరిగింది. అందులో 3000 మంది రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడం జరుగుతుంది. కొత్త బస్సుల ద్వారా ఎలక్ట్రిక్ బస్సులు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా రవాణా సౌకర్యాలు అందిస్తున్నాము. అదేవిధంగా ఈ మధ్యన ఏసీ బస్సులు తర్వాత లారీ బస్సులు కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. తర్వాత వాటిలో సౌకర్యాల గురించి మద్దతు గురించి మీ అందరికీ మా కళాకారుల బృందంతో మరి అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యన మా ఎంపీ గారు లక్ష్యం చెప్పి మాకు ఉగాది నుండి ఉగాది వరకు టార్గెట్ నిర్దేశించడం జరిగింది. మరి దానికి చైతన్యమై మరి అన్ని డిపోలలో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈరోజు గోదావరి డిపోలో ఈరోజు కమల ఎస్టీఎం మేడం ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఫస్ట్ ఆవరణ చైతన్య ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ స్వచ్ఛంగా వచ్చి వాళ్ళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళ కళాకారులు కాదు. వాళ్ళ ఎంప్లాయీస్ చాలా బాగా మరి ఇంకా వేసిన రంగంలో వచ్చి చాలా బాగా పోషారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇక్కడ ఇంత ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో మారిన చట్టాలు అమల్లోకి వచ్చాయి కావున ప్రజలందరూ మారిన చట్టాల మీద అవగాహన తెచ్చుకోవాలని, మారిన చట్టాలు బాధితులకు న్యాయం చేస్తాయని, ఇప్పటి నుండి దేశంలో ఎక్కడి నుండి అయినా కంప్లైంట్ చేసే విధంగా కొత్త చట్టం EFIR అనే విధానాన్ని తెచ్చిందని జిల్లా ఎస్పీ తెలిపారు. మీ అందరికీ తెలుసు, నిన్న 1 జూలై 2024 నుంచి కొత్త చట్టం ఇనాక్ట్ అయింది. మన పాత ఏ చట్టం ఉంది అది ఇండియన్ పినల్ కోడ్, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 లాస్ మన బ్రిటిష్ టైం కాలం నుంచి ఇక్కడ ఉంది. ఈ 3 లాలో ఇప్పుడే 1 జూలై నుంచి చేంజ్ చేసి మన ఐపీసీలో రిప్లేస్ చేసి భారతీయ న్యాయ సంహిత, తర్వాత సిఆర్పిసి రిప్లేస్ చేసి భారతీయ నాగరిక సురక్షా సంహిత అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో రిప్లేస్ చేసి భారతీయ సాక్ష్య అధినియం. ఇది 3 లాస్ నిన్న నుంచి ఇనాక్ట్ అయింది. అది చేయడానికి ఉంది. బట్ ఇప్పుడే మన జస్టిస్ ఓరియంటెడ్
మన బాధితులకు న్యాయం జరగాలి. దానికోసం ఇది హోమ్ మినిస్ట్రీ అండ్ ప్రభుత్వం మన ఈ 3 కొత్త లాస్ ఎలక్షన్ జరిగింది. ఈ లాస్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇది చాలా పాత కేసే రిజిస్టర్ అయింది. 1 తారీఖు తర్వాత జరిగిన కేసులకు అన్నిటికీ కూడా పీనల్ సెక్షన్ మరియు ప్రొసీజర్ సెక్షన్ కొత్తది, పద్ధతి అన్ని కొత్తవి. పాతది పద్ధతి ఏది లేదు. కొన్ని ఇప్పుడే ఒక టైం బౌండ్ మెకానిజం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మన చిల్డ్రన్ గురించి, ఉమెన్ గురించి క్రైమ్ వాట్ ఎవర్ అది క్రైమ్స్ ఉన్నాయి, దాంట్లో మన 60 days లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయాలి. నాట్ ఓన్లీ మన పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత ఉంది, బట్ అది మన కోర్ట్ జడ్జెస్ లో కూడా, జడ్జెస్ పైన కూడా అది బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఇది అన్ని మొత్తం ఛార్జ్ షీట్ తర్వాత ట్రయల్ తర్వాత జడ్జ్మెంట్ ప్రొనౌన్స్మెంట్ అన్ని మొత్తం టైం బౌండ్ చేయాలి. సో ఇది మన ఏదైనా క్రైమ్ జరిగితే అప్పుడే తొందరగా మన జస్టిస్ రావడానికి ఈ న్యూ లా స్కోప్ ఉంది. మళ్ళీ ఇది డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ, ఇది ఒకటి ఇంపార్టెంట్ సెక్షన్ ఇప్పుడే ఇనాక్ట్ జరిగింది. ఇప్పుడే మన కోర్టులో ఏదైనా క్రైమ్ గురించి లేదా ప్రాపర్టీ అటాచ్మెంట్ గురించి కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అది ఇయర్స్ టుగెదర్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ ద కోర్ట్. సో ఇప్పుడే మన 30 days లోపల కంపల్సరీ ఈ ప్రాపర్టీ పైన డిసిజన్ చేయాలి. అది డిస్పోజల్ చేయాలి లేదా బాధితులు రిటర్న్ ఇవ్వాలి లేదా డిస్ట్రక్షన్ చేయాలి. వాట్ ఎవర్ యాక్షన్స్ మన 30 days లోపల చేయవచ్చు. సో ఏదైనా ప్రాపర్టీ ఉంది అది 30 days లోపల ఖచ్చితంగా డిస్పోజల్ అయింది. తర్వాత మన ఎన్టీపీసీ టౌన్షిప్ వైకుంఠపురంలోని హరిహర దేవాలయ ప్రాంగణంలో సోమవారం నుండి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సందర్భంగా ఆలయ పూజారి బ్రహ్మశ్రీ రాంపల్లి వామన శర్మ మాట్లాడుతూ ఉమామహేశ్వర స్వామివారు ప్రతిష్ట అయిన రోజు సందర్భంగా వార్షికోత్సవాలు వైభవోపేతంగా చేస్తున్నామని, మొదటి రోజు సోమవారం త్యాగశాల యందు క్షేత్రపాలక మండపం, నవగ్రహ మండపం, వాస్తు మండపం, బ్రహ్మకుల ప్రతిష్టాపన చేసి సాయంత్రం ధ్వజారోహణ, అంకురారోహణ, శివ కళ్యాణం జరిపినట్లు తెలిపారు. ఓం నమానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం జ్ఞానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా. సరస్వతే నమః ప్రాసామి. గజానన మహారాజుకి జై. ఈ 3 రోజులు శ్రీ ఉమామేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు. నిన్నటి మొదటి రోజు 11 మంది బ్రాహ్మణుల చేత నవగ్రహాలు, బ్రహ్మ కలశం, వాస్తు మండపం, క్షేత్రపాలక మండపం స్థాపితం చేయడం ఉదయం జరిగింది. సాయంకాలం ధ్వజారోపణ, ధ్వజానికి నందివాహనానికి పూజ చేసి కట్టి తర్వాత కళ్యాణం, శివపార్వతుల యొక్క కళ్యాణం జరిగింది. ఆ రోజు నాడు మన స్వామివారు ఉజ్జయిని రూపకంగా అలంకారం చేయడం జరిగింది. ఈ రోజు నాడు ఇది 2వ రోజు మహాన్యాస పూర్వక ఏకవార ఏకాదశ రుద్రాభిషేక దేశం. ఈ రుద్రాభిషేక సందర్భంగా ఆ స్వామివారు వేరే ఒక అలంకారం రావాలని చెప్పేసి అని ఆ పరమశివుణ్ణి కోరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈరోజు మన గణపతి హోమం, నవగ్రహ హోమం, ఆంజనేయ స్వామి హోమం, తర్వాత రుద్ర హోమం, ఇవన్నీ హోమాలు కూడా నిర్వహించడం జరిగింది. మళ్ళా సాయంకాలం 10వ కాలమందు 108 కలశాల చేత ప్రతిష్టాపన, డోలోత్సవం అంటే ఈ ఉత్సవ విగ్రహాలను ఉయ్యాలలో కూర్చోబెట్టి ప్రతి వారి యొక్క ఊపడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమం మరల కూడా రేపు కూడా స్వామివారికి అలంకరణ,
తర్వాత ఈ 108 చేసినటువంటి కలశాల చేత ఆ ఉత్సవ విగ్రహాలకు అభిషేకం ఉంటుంది. మన సాయంకాలం పల్లకి సేవ 12 ప్రదక్షిణాలు 12 ప్రదక్షిణాల చేత భక్తుల చేత సేవలు పల్లకి సేవలు వాటి నృత్యము దర్శనము మౌనము అన్నీ కూడా 12 అవతారాల చేత ప్రదక్షిణాలు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా అతి సంఖ్యలో అనుకొని ఈరోజు అలంకరణ రోజునాలు మాకు ఈ వీరభద్రులు రావడం జరిగి మేము ఆ కార్యక్రమం గురించి అన్ని వినిపించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని చూసైనా భక్తులందరూ స్వామివారి ఏ విధంగా ఉంటుందా మీరు ఆలయానికి రావాలి అన్నటువంటి ఉద్దేశం చేత చెప్పడం జరుగుతుంది. అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్రరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వర సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమ పార్వదేవదే హర హర మహాదేవ శంభో శంకర. చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్న మా రోడ్లను జర పట్టించుకోండి సార్ అంటున్న రామగుండం కార్పొరేషన్ 31వ డివిజన్ ఎల్బీ నగర్ మహిళలు. చిన్నపాటి వర్షానికే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ పరిధి ఎల్బీ నగర్లో రోడ్లు జలమయంగా మారాయి. గత 3 రోజుల కింద కురిసిన వర్షానికి ఎల్బీ నగర్లోని రోడ్డు నీటితో నిండి చెరువును తలపిస్తుండడంతో వచ్చిపోయే బండ్లతో బురదంతా ఇంటి ముందు పడుతుందని, తాము ఇళ్ల ముందు కూర్చోలేకపోతున్నామని, రోడ్డుపై ఆగి ఉన్న నీటితో దోమలు ఈగలు చేరి ఇబ్బందికరంగా మారిందన్నారు. బయలు రిపేరండి గ్యాస్ కావాలి. ఏమి గోమలు ఈగలు మొత్తం అంతా పిల్లలకి జగీరాలు ఇంటికి ఇద్దరు చిన్న పిల్లలు ఎవరు పెద్దోళ్ళకి చెప్తా అంటే ఎవరు పట్టించుకుంటారు. మరి ఈ వర్షం వచ్చిన వల్ల ఏమి మన ఇంటికి పిల్లలు కానీ అక్కడ అంతా చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, మొత్తం పందులు కుక్కలు అన్ని దొరుకుతున్నాయి. వాటి వల్ల దోమలు ఈగలు ఎవరు పట్టించుకుంటలేదు. ఏంటంటే ఎవరు 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 చెప్పుకున్నాము మరి అక్కడి ఏంటి అంత ఇద్దరు రోజు మొక్కలు పడతారు చిన్నోళ్ళు పిల్లలు పెద్దలు నడవడం అంతలు అందరూ బాగా పడతారు. ఇళ్ళనే కుక్కలు మూత్రం పోతానే, పందులు మూత్రం పోతానే. వాసన బయటకు వెళ్ళకుండా రిసార్ట్స్ అప్పుడు పెట్టారంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉన్నది. వాన పట్టినప్పుడల్లా ఇదంతా వద్ద మొత్తం అవుతున్నాయి. ఇంట్లో ఈగలు దోమలు అన్నీ ఆడుతున్నాయి, కుక్కలు వండి కొడుతున్నాయి. మేము గద్దెల మీద కూర్చున్నా కూడా మొత్తం నీళ్ళన్నీ మీద పడుతున్నాయి. మా ఇంటి ముందర మేము కూర్చున్నాడు కూడా మరి బాధైనా మరి మేము ఎక్కడ కూర్చోమంటాం, ఎక్కడ ఉండమంటారు. మరి మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తామన్నా కూడా ఈ వాదన భరించలేక మేము ఉంటున్నాం. మరి
కుక్కలు పందులు వచ్చి ఇవన్నీ మరి ఇట్లా ఉంటాను మేము ఎన్ని రోజులు భరిస్తాం మరి కిరాయి కొన్నాళ్ళు ఇంటి ఓనర్లు పట్టించుకుంటలేరు అసలే రోడ్లు ఎత్తామన్నారు 2-3 సార్లు గడ్డీలు ఏమనంటే ఇగో ఈ కుండీలు కట్టినాం చేసినాం మాకు అయిపోయింది కదా అని మరి మాట్లాడతాను మరి ఈ నీళ్ళలో మరి మేము ఎన్ని రోజులు ఉండు మరి ఇళ్ళ ముందట ఉంటాడా పోవడా మరి ఏం మాకు అర్థమైతలేదు అచ్చిపేడలు అడ్డం పడతాను ముసలాళ్ళు చిన్న చిన్న ఇంటికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు వర్షాకాలం పడరా కూడా పడతాను ఇంతగానో పట్టించుకోకుండా ఉంటే మరి ఇళ్ళల్లో ఉన్న ఓట్లు ఇవన్నీ ఎందుకు వస్తారు మరి ఓట్లు వేసేటప్పుడు కనబడతారు కానీ మళ్ళీ ఇంకొకరు కనబడరా మరి ఏ వాడికి ఏ ఏరియా ఎట్లున్నది మరి ఎక్కడ ఏ గల్లి ఎట్లున్నది అని చూసుకుంటారు అన్ని వార్డులకు మంచిగా రోడ్లు పోతుంది మరి ఈ ఏరియాకి ఎందుకు పోతలేరు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంతా ఏంది గలీజ్ మొత్తం అంతా ఈ ఏరియా ఎందుకు ఇంత మరి ఈ మనుషులు మంచోళ్ళు కదా మరి ఎందుకు ఇట్లా పోతలేరు మరి ఈ ఏరియా ఉన్నట్టు ఏ ఏరియా ఉన్నదా ఈగలు దోమలు కుక్కలు ఇవన్నీ పోతానే వాసన భరించలేకపోతున్నాం మేము మరిగా పిల్లలకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది మొత్తం ఏంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంటికి ఇద్దరు పిల్లలు ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు మరి ఎవరు పట్టించుకోపోతే ఎట్లా మరి మేము సావాలన్నా బతకాలి మరి అటు కావాలి ఇది కావాలా మరి అసలు మేము చూడు మరి పెద్ద పెద్ద రోగాలు వస్తే ఎవరు హాస్పిటల్ ఉండి తిరగాలి పిల్లల స్కూల్ స్టార్ట్ అయినాయి బురదంతా కాలుతో ఇంట్లో పడబట్ట మా మీద పడబట్ట ముఖం మీద పడబట్టాయి ఇళ్ళ ముందర కూర్చున్నాడు కూడా పాపమేనా మరిగా వాసన రాబట్ట ఇంతగానో ఇంత కూర్చుంటానే కూడా ఒక్కరు పట్టించుకుంటలేరు ఒక్కరు చేస్తలేరు మొత్తం గద్దెల మీద కూర్చుంటే గద్దె మీద మొత్తం నీళ్లు పడ్డాయి బండ మీద పోయేటోళ్ళు ఎంతకని ఓడుకుంటారు ఇళ్ళ ముందట్టున్నారు మరి ఎంతకని ఓడుకుంటారు ఈ బుడ్డకి ఎన్ని రోజులని బతుకుతారు పోనీ బుడ్డ ఉంటుండని మరి వాసన వస్తుందా మరి రోగాలు వస్తాయి అప్పుడు ఏం చేస్తాం మరి మాకు ఎవరు పెడతారు మరి ఏ హాస్పిటల్ తీసుకుపోయి ఏ రోగాలకు పెడతాను మరి ఇట్లా మాకు రోగాలు వస్తాయి మరి ఈ దోమకు ఈగకు కుక్కలకు పందులకు ఇవన్నిటికి మరి రోగాలు వస్తాయి మాకు ఎవరు బాధ్యత మరి తొవ్వంటి వేటోళ్ళు కూడా తొవ్వంటి వేటోళ్ళు బండ మీద పడతారు మరి ఈ బండ మీద పడితే వాళ్ళ బాధ్యత ఎవరు కింద పడతారు గేటు ఉంటే గేటు తీసుకెళ్ళి నడతాను మరి నడతాను కూడా మేము అద్దంటలేము అట్లా కూడా జారకుండా చేసుకుంటే అడ్డం పడుకుంటాను బండ్లు సైకిళ్ళు మొత్తం అట్లకి లక్షలు ఇట్లా వస్తాను ఈ నంగ వేటలు అట్లా పోతారు జిల్లా గణాంక దర్శిని డిస్టిక్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2022-23 పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంయుక్త జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ జేవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి ఆవిష్కరించారు. ప్రొఫెసర్ పిసి మహలా నోబిస్ జయంతి జూన్ 29 సందర్భంగా సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంకాల పాత్ర గురించి యువతలో అవగాహన కల్పించడానికి జాతీయ గణాంకాల దినోత్సవం జరుపుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. మెదక్ జిల్లాలో గల ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం వద్ద మంగళవారం రోజు వనదుర్గా మాత ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. మల్లెపూలతో అమ్మవారికి ఆలయ అర్చకులు పార్థు శర్మ ప్రత్యేక అలంకరణ చేయడంతో పాటు భక్తులకు దర్శనమిచ్చే విధంగా ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆలయ శర్మ మాట్లాడుతూ మంజీర నది వెలిసిన వనదుర్గా మాత అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం వల్ల సకల సౌభాగ్యాలు అమ్మవారి కృప అందరిపై ఉంటుందని అన్నారు.
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఎంపీపీ బాదినేని రాజమణి, జెడ్పీటీసీ బాదినేని రాజేందర్ మరియు ఎంపీటీసీలు కోఆప్షన్ పదవి విరమణ సందర్భంగా మండల కార్యాలయ అధికార సిబ్బందితో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరుపుకున్నారు. ఎంపీపీ రాజమణి, జెడ్పీటీసీ రాజేందర్ అధికారులు మరియు సిబ్బందితో సమావేశ శాలువా, సత్కార భోజన తాంబూలాలతో సత్కరించారు. రాజేందర్ మాట్లాడుతూ బుగ్గారం ఓ చిన్న గ్రామాన్ని ఈ రోజు మండలంగా అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దుతున్నాం. వాడవాడల రోడ్డు, మెయిన్ రోడ్, సెంటర్ లైటింగ్ అన్ని సమకూర్చుకున్నాం. ఇక కార్యాలయ విషయానికొస్తే ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు తెచ్చాను, కానీ ఆఫీసులు కాకుండా కొందరు అడ్డుకుంటున్నారు. ప్రజలను కావాలని డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. ఒక్క నిమిషం ఆగండి. సార్ ఇక్కడ ఈరోజు గౌరవ మండల పరిషత్ అధ్యక్షుల గారిచే మరియు గౌరవ ఎంపీసీ గారిచే ఈరోజు ఆత్మీయ సమ్మేళనము ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన మండల పరిషత్ అధ్యక్షుల గారిని అధ్యక్షత వహించవలసిన కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మండలంలో పనిచేస్తున్న వివిధ డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులందరికీ మరియు గౌరవ మండల లెవెల్ అధికారులందరికీ స్వాగతం మరియు నమస్కారం తెలియజేస్తూ మన ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసినదిగా మన మండల పరిషత్ అధ్యక్షుల గారిని కోరుతూ. మండలంలో అన్ని రకాల మరి అందరూ కూడా ఉద్యోగస్తులు, మరి అన్ని తరగతుల వారు, ఒక పక్క మా మహిళా సంఘం పక్కన కూడా కరోనా సమయంలో మేము చాలా యూజ్ చేసుకున్నాం కాబట్టి అందుకని వాళ్ళని కూడా గౌరవించుకుంటామనే మరి వారి ద్వారా మరి వాళ్ళకు కూడా పిలిపించుకోవడం జరిగింది. అందుకని మనము ఏదైతే ఈ మండలానికి ప్రతి ఒక్కరి సేవలు మేమే కాదు, మాతోటి మీరందరూ మాతో ఉన్నప్పుడే నేను ఇంత గొప్ప సేవలు అందించగలిగినాం. కాబట్టి మరి అందరికీ అవకాశం, మాట్లాడే అవకాశం తరొక 2 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకోకుండా మాట్లాడించారు. ఎవరు మాట్లాడతారంటే అన్ని రంగాల ఒక్కొక్క బిందు నుంచి మరి అందరికీ మా మాజీ సర్పంచులు కావచ్చు, మరి మా ఎంపీటీసీలకి వెళ్ళి కావచ్చు, మా కోర్సులు కావచ్చు, అందరి మహిళా తరగతులకి వెళ్ళి అందరినీ కూడా ఒక్కొక్కరిని మాట్లాడిస్తే ఎంపీసీ గారు మరియు ఎంపీటీసీ సభ్యులందరికీ పదవీ కాలము 5 సంవత్సరాలు పూర్తున్న సందర్భంగా ఈరోజు వారిచే ఆత్మీయ సమ్మేళనము మరియు 5 సంవత్సరాల కాలంలో మన ఉద్యోగస్తులు చేసిన సేవల గుర్తులను ఇచ్చిన సత్కారం గురించి ఈరోజు మనము మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన గౌరవ సభ్యులందరికీ మరియు ఈ కార్యక్రమంలో ముందుగా గౌరవ సభ్యులు ఒక్కొక్కరిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎంపీటీ సభ్యులు ముందుగా మాట్లాడిన తర్వాత మన ఉద్యోగస్తులు మాట్లాడతారు. ఇలాంటి విధంగా బాలినేని రాజేంద్ర జడ్పీసీ గారులకి, ఎంపీడీఓ గారికి, వేదికను అలంకరించిన ఎంపీడీసీలందరికీ, వేదిక ముందున్న వివిధ ప్రజాప్రతినిధులు అందించిన సేవలకు గాను వారిని గౌరవించుకోవాలి. ప్రజలతోని మమేకమై ఎన్నో వారి యొక్క సమస్యలను తీరుస్తూ వారికి అందుబాటులో ఉండి మరియు అధికారులకు మరియు అదేవిధంగా ఈ యొక్క ప్రజాప్రతినిధులు మధ్య సమన్వయం ఏర్పరచుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అన్ని గ్రామాల నుంచి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ పూర్తిస్థాయిగా
రాలేదు కావచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రత్యేక గౌరవాన్ని అందుకునే విధంగా ఈ యొక్క వేదికను అలంకరించడం గొప్ప విషయం. మరి ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మా అధికారుల నుంచి స్టార్ట్ చేస్తాం. మరి కింది స్థాయి నుంచి తీసుకుందాం, కింది స్థాయి నుంచి పైకి వద్దాం. తర్వాత ఈ గత 5 సంవత్సరాల నుంచి మేము విజిట్ చేసి సంఘాలు ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నాము. మన ఈ మండలంలో మార్కెటింగ్ సెంటర్లు కూడా నిర్వహించడానికి సహకారంతో మనము ఎన్నో ఒక 3-4 విలేజ్లలో మనము మార్కెటింగ్ సెంటర్లు రైతులకు నిర్వహిస్తున్నాము. మరి ఈ సంవత్సరం కూడా మన మహిళా సంఘాల కోసము బట్టలు స్కూల్ పిల్లలందరికీ యూనిఫామ్ కుట్టాలని అంటే ఇప్పుడు యూనిఫామ్ కోసం కూడా 2 సెంటర్ చాలా అంటే మీ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం సార్. అంటే ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, అంటే మేము కొత్త వచ్చినప్పుడు మేము ఎట్లా వెళ్ళాలి అనేది ప్రతి ఒక్కటి మేము విషయాలు నేర్చుకున్నాం సార్. అండ్ మా పంచాయతీ రాష్ట్ర తరఫున మా పంచాయతీ తరఫున తీసుకుంటున్నాం ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. మీరు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అలాగే ఇక ముందు కూడా మీరు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి మా సంస్థకి అలాగే బుగ్గరం మండలం ప్రజలందరికీ మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఐకేపీలో కానీ నెక్స్ట్ బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాలు ఇలా మాకు చాలా విధాలుగా చాలా సపోర్ట్ చేసారు. తప్పనిసరి వాళ్ళని తెలుసుకోవాలని అనగానే తక్కువని యాదికి వచ్చింది. మరి ఏం కాదు, అందరికీ కూడా మెమోతో సన్మానం సత్కారం చేయాల్సిందే. ఆ సమయంలో నిజంగా కూడా ప్రతి గ్రామం నుంచి మీ సేవలు చాలా, మరి ఏ పార్టీ అధికారంలో ఉన్న ఆ పార్టీకి నేను యూజ్ చేసుకున్నాను కాబట్టి తప్పనిసరి మిమ్మల్ని మరి మహిళా శక్తి మిమ్మల్ని సన్మానించుకుంటే స్వయంగా అమ్మవారిని సన్మానించుకున్నట్టని నేను కూడా భావిస్తున్నాను. తప్పనిసరి అందుకని మా ఆడబిడ్డలను అందరినీ కూడా మేము సన్మానించుకుందామని పిలిపియడం జరిగింది. అలా ప్రత్యేకంగా మీ ఎంపీపీ మేడం గారి ఆదేశం. థ్యాంక్ యూ. మాజీ సర్పంచెస్కి, కాలధర్మ మండల లెవెల్ ఆఫీసర్స్కి, ఆల్ డిపార్ట్మెంట్స్కి నా యొక్క నమస్కారాలు. చాలా పెద్దలు ఉంది ఇక్కడ, ఆఫీసర్స్ది కానీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరికీ చాలా పెద్దలు. మరి మన ఎంపీపీ సాబులు ఎంపీపీ మేడంలు జెడ్పీటీ సాబ్ ఇద్దరు కపుల్స్ అని తెలిసి ఇంకా సంతోషం వచ్చింది. మీరు ఈ విధంగానే ఇంకా పెద్ద పెద్ద పోస్టులలో కావాలని చెప్పి మనసారా కోరుకోవడం జరుగుతుంది. అయితే సార్ ఇంకొక చిన్న సబ్మిషన్ ఏంటంటే, అదేవిధంగా మేడం గారు ఎంపీపీగా రావడం అనేది ఇంకా చాలా చాలా అదృష్టమైన విషయం. ఎందుకంటే స్థానికులు ఎప్పుడైతే ఆ ప్రదేశానికి స్థానికంగా ప్రజాప్రతినిధులుగా ఉండదో ఆ ప్రాంతం ఎప్పుడైనా కానీ అభివృద్ధి అనేది చాలా ఎక్కువ శాతం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ విషయం చెప్పదలుచుకున్నా. ఇక ముఖ్యంగా మా ఈటీఎస్ పక్షానికి వచ్చేస్తే, మా ఈటీఎస్ను ఇటు ఏ సమస్య వచ్చినా చిరు ఉద్యోగులు మీకు చాలా చాలా వేతనాలు వస్తాయి, ఇటు ఐకేపీ వాళ్ళే కావచ్చు, ఈ డీజీఎస్ వాళ్ళే కావచ్చు అని ఎప్పటికప్పుడు మాకు సలహాలు సూచనలు, మాకు ఎలాంటి బాధలు వచ్చినా సార్ ఈ విషయం మాకు సోషల్ యాక్టివిటీ ఉంటుంది అని ఎలాంటి ఎంత పెద్ద బాధ వచ్చినా అది పర్సనలే కానీ మా ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు మాకు సలహాలు సూచనలు ఇస్తుంటూ మా ఈజీఎస్ కూడా పెద్ద హోదా లెక్క చేసి ప్రతి విషయాన్ని ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఏ చిన్న అధికారికైనా పెద్ద అధికారులకైనా స్థాయిని బట్టి ఎవరికి కానీ ఎలాంటి ప్రాబ్లం సకల కూడా కళామోత మా బాధ్యతని రాజవాణి రాజేంద్ర గారులకు గడిచిన 5 సంవత్సరాల కాలంలో ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై స్పందిస్తూ తనదైన శైలిలో సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందిన సహృదయ నేతకు సల్యూట్ చేస్తూ రాబోయే భవిష్యత్తులో కాలంలో ఇలాంటి మహోన్నత పదవులు మరెన్నో అధిరోహించాలని కోరుకుంటూ మా ఈజీఎస్ పక్షాన ప్రత్యేకమైన నమస్కారాలు. మాకు నిధులు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ప్రజలతో ఉండేది, ప్రజల పక్షాన ఉంటారు. నిజంగా కూడా ఇది బుగ్గారం చిన్న మండలం, వాళ్ళకు నిజంగా కూడా స్టాఫ్ కూడా ఎలాంటి
అమౌంట్ లేని మండలం. మా సర్పంచులు రిటైర్మెంట్ అయితే చాలా బాధగా చూస్తే నీకు ఎందుకమ్మా నేనున్నా మా సర్పంచులే అని నిజంగా కూడా అన్ని రిమోట్ హౌస్ కావచ్చు అన్ని దయ వల్ల పవర్ఫుల్ దయ వల్ల ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల ఇప్పుడు కూడా ఏ అధికారిని చిన్న చూపు చూడలే. నా మండలంలో మా హెల్త్ డిపార్ట్మెంట్ కార్యక్రమాలు ఏమున్నా సరే సార్ గారికి చెప్పడం, మేడం గారికి చెప్పడం, మండల స్థాయిలో ఉన్నా కానీ గ్రామ స్థాయిలో ఉన్నా కానీ ఏమైనా సరే వారి సహకారంతో మా డిపార్ట్మెంట్లో ఏవైతే ఉన్నాయో ప్రోగ్రామ్స్ అది విజయవంతం అవ్వడానికి అని చెప్పేసి మేము ఎప్పుడైనా కానీ ముందుండి వారి సహకారంతో ముందుకెళ్ళినామని చెప్పేసి సందర్భంగా ఈ కలిసి ఉండడం అనేది మనస్తత్వంతో ఎప్పటికీ కలిసి ఉంటాం. రాజకీయాలు అనేది శాస్త్రం కాదు, కానీ మేము రాజకీయంగా ఎప్పుడూ లేము. వరుసల పరంగానే ఉన్నాం. సర్పంచులం కానీ ఎంపీటీసీలం కానీ మా ఎంపీటీసీ బాబు కానీ అందరం తండ్రి కొడుకుల్లాగానే భావించి ఉన్నాం. ఈ కొన్ని సందర్భాలలో రాజకీయాలలో ఎన్నో పరిస్థితులను బట్టి మెదలుడే కానీ బంధుత్వం మాత్రం, స్నేహితం మాత్రం, మానవత్వం మాత్రం ఎప్పటికీ పోదు అని ఈ సందర్భంగా ప్రాంతానికి ఒక దిశా దశగా నేను నిలబడి ఆనాడు కానీ కావచ్చు ఈనాడు కావచ్చు నేను నిజంగా కూడా గర్వంగా చెప్పుకున్నాను. ఆయనని నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన దాంట్లో ప్రధాన భూమిక నేను పోషించిన కొప్పుల ఈశ్వర్రావు. మరి నేను లేకపోతే ఆయన అంటూ లేడు. నిజంగా కూడా ఆనాడు మొట్టమొదలు 2009 లక్ష్మణ్ కుమార్ 1300 ఓట్లతో అట్లాంటి సమయం నుంచి నిజంగా ఇవాళ మనం ఇంత సాధించుకున్నామని అంటే చాలా బాధ అనిపించింది. ద్వేషించే దానికన్నా ప్రేమించే పార్టీలో పోవడం మంచిదని మరి ఇలా కాంగ్రెస్ పార్టీ వారు ఆహ్వానిస్తే ఈ పార్టీకి రావడం జరిగింది. కాబట్టి పార్టీలు ఏవైనా మరొకసారి కూడా గుర్తు చేస్తున్న దయచేసి ఈ బుగ్గారం మండలంలో ఉన్న మా సర్పంచులు కావచ్చు, మా ఎంపీడీసీలు కావచ్చు ప్రేమపూరిత బంధమని మరొకసారి కూడా గుర్తు చేసుకుంటూ నిజంగా మీ అందరికీ కూడా మరి సన్మానం చేయాలి. మంచిగా మండలం ఉన్నప్పటి నుంచి చాలా పరిచయం. ప్రతి సందర్భంలో కూడా అన్నగారితో ఏదైనా విషయాన్ని షేర్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. చాలా సందర్భాల్లో కూడా అంటే తను ఒక హోదాలో ఉందా అనేటువంటి కాకుండా ప్రతి విషయంలో కూడా ఏదైనా సందేహాలు ఉంటే అలా చేసుకోవాలనేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాస్తవానికి చాలా ఆటుపోట్లు ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఉన్నత స్థానంలో అధిరోహించాలని చెప్పేసి కోరుకుంటున్నాను గారు. ఒక్కరిని కూడా సోదర భావంతో పలకరిస్తూ ఆప్యాయంగా అందరినీ పలకరిస్తూ ముందుకు నడిపిస్తున్నా అంటేనే డిఎస్పీ గారితో మాట్లాడి నాకు ఎప్పుడు ఆ టైం దొరికినప్పుడు నేను సీసీ రోడ్డు చేయించడం జరిగింది. అప్పుడు విపరీతమైన మంది సర్పంచులు సిమెంట్ బస్తాలు కూడా ఖరాబ్ అయినాయి వేరే మండలాల్లో. కానీ నా అదృష్టం ఏంటంటే ఆ సమయంలో కూడా నాకు పనిచేసి పెట్టిందంటే జీవితంలో కూడా నేను ఎప్పుడు తనను మర్చిపోను కూడా. ఎప్పుడు చెప్పినా కూడా ఎక్కడ కలిసినా కూడా నాకు ఏ పని ఉన్నా ఎప్పుడు కూడా అన్నా నేను చెయ్యాలని అనపోదు. ప్రతిపక్షంలో మేము ఉన్నప్పటికీ తన అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా మాకు ఎప్పుడు కూడా విభేదం రాలేదు. మరి ఇటువంటి వ్యక్తి వారి కుటుంబం మా మేడం అందరూ ఎప్పుడు కూడా అధికారులు ఇద్దరు జోడెద్దులాగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలకే మేలు జరుగుతుంది. ఆ గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మేము ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన ఏ టాస్క్ కూడా మేము ఎక్కడ కూడా మేము దాన్ని వదిలిపెట్టకుండా మన మండలానికి కానీ మా గ్రామానికి కానీ మంచి అవార్డులు తీసుకొచ్చినాం. మన జిల్లా లెవెల్లో మండలానికి కూడా అవార్డులు తీసుకొచ్చినాం. మా తోటి పంచాయతీ కార్యదర్శి కానీ మా ఎంపీటీసీ కానీ మా గ్రామంలో ఉన్న ఉప సర్పంచ్, పారిశుద్ధ్య కార్మికులు మా ప్రజల సహకారంతో తీసుకోవడం జరిగింది. వీరన్నిటి కారణం మా ముందున్న మా ప్రజలు, రెండవది మా అధికారులు ఆశీస్సులతో మీ దంపతులు చల్లగా ఉండాలని అధికారులు కూడా భావించి ఒక కొడుకులను బిడ్డలను ఏ రకంగా చూసుకుంటారో ఆధారంగా చూసుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా
గ్రామాలలో అభివృద్ధి చేసినామంటే మన మీద ఉన్న అధికారులు కానీ మన మీద ఉన్న హాస్పిటల్ గురించి అలా ఇవాళ హాస్పిటల్ ఉంది అని అంటే అది కట్టి మర్చిపోయింది. అధికారులకు కూడా ఆలోచన లేకుండే. నా బుగ్గారానికి పూర్తిగా మరి 90% అదే హాస్పిటల్ పనికొస్తుంది కాబట్టి అది నా ప్రజలకు బీద ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆనాడు ఉన్న ఈ ఎంపీడీఓ డిఎంహెచ్ఓ గారితో చాలా పెట్టుకొని కలెక్టర్ గారిని పెట్టుకొని అప్పుడున్న మినిస్టర్ గారితో కూడా పెట్టుకున్నా. ఫస్ట్ స్థాయి పెట్టుకుంటే ఆ జనరల్పాడిగా లేదు అది ఒక నేరేలా అక్కడ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నది, అది ఇక్కడ తప్పు పడ్డదండి. 150 లక్షలు పెట్టి కట్టినాం మేము, తప్పు పడుతుందా, తమాషా మాట్లాడతారా అని పెట్టుకొని మళ్ళీ రెండో జనరల్పాడిగా మీరు పెట్టారా అని చెప్పి ఆ రాయలసీమ వాళ్ళ సిబ్బందిని పట్టుకొని ఇనాగ్రేషన్ చేసి అప్పుడున్న హాస్పిటల్ అరాపుర నిధులతోనే ఆడ నడిపించడం జరిగింది. అంటే పని ఎట్లా ఉంటుంది అంటే పనితీరు ఆ రకంగా ఉంటుంది. అప్పుడున్న కలెక్టర్లు 2 సార్లు జిల్లా పరిషత్లో నిలదీసి అప్పుడున్న నిజంగా కూడా డిఎంహెచ్ఓ గారిని నిలదీసి విధానం బాగుంటుంది, అవసరం పడితే భర్తలు ఇప్పిస్తారు, ఇట్లాంటి తప్పుడు మాట్లాడితే అని ఇట్లాంటి వాక్యం చేసినప్పుడు అంటే ప్రజలందరూ కలిసి నన్ను ఎన్నుకున్నందుకు అది నా బాధ్యత. కాబట్టి అట్లాంటిగా నేను ఎక్కడ కూడా ఎవరి ప్రలోభాలకు లోగలే. జగిత్యాల ఎమ్మెల్యే కావచ్చు, ఆడ కోరుట్ల ఎమ్మెల్యే కాదు, మీ కులాస్తులు అవుతాడు, ఆయన ఎట్లా మాట్లాడతారు సార్, కొద్దిగా ఓపికగా మాట్లాడితే డిక్టేషన్ కానీ పదవులలో ఉన్నప్పుడు కానీ తప్పుడు చేస్తే కులపోడైనా మంచిదే, ఇతరులైనా మంచిదే భావించి ఉండేవారు అన్నగారు. మరియు ఇంతకుముందు అన్న జ్ఞాపకం చేసిన విషయం, మన బుగ్గారం మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ ఉమ్మడి ధర్మపురి మండలంలో ఉండి ఏదైతే డెప్యూటీసీ ఎలక్షన్ అయిన తర్వాత రాత్రి 11-12 గంటల బుగ్గారం గ్రామంలో ఉండి ఒక అన్న డబ్బుని మొత్తంగా వాళ్ళకి ఇంటికి ఇవ్వడానికి ఇచ్చి ఏర్పాటు చేశారు. ఎందుకంటే మండల కేంద్రంలోనే ప్రజా పరిషత్ కార్యాలయం ఉండాలని గొప్ప ఆలోచన రాజేంద్ర గారికి. అప్పుడు మన రాణి మేడం గారికి అప్పుడు జరిగిన విషయాలు అన్నీ తెలుసు. మేడం గారు మన మండలంలో పనిచేస్తున్నారు. మరి మాకు 5 సంవత్సరాలు గుమ్ము చేసే మనస్తత్వం అయితే మాకు లేదు. 100% తప్పనిసరి. నేను అక్కడ అవిశ్వాసం పెట్టినప్పుడు కోఆప్షన్ నాకు అక్కడ ఆయన ధర్మపురి కోఆప్షన్ ఆసి ఛాన్స్ లేకపోతే నెక్స్ట్ కోఆప్షన్ నువ్వే పోవాలని చెప్పినారంటే భాజపా కోఆప్షన్ ఇచ్చిన, ఎంతో మందికి ఉపాధ్యక్షులు ఇచ్చినాం, ఎంతో మందికి సర్పంచులను చేసినాం, ఎంతో మందిని ఎంపీటీసీలను చేసినాం. నిజంగా కూడా తమ్ముడు కూడా చాలా బాధపడేవాడు. అప్పుడు పాలిటిక్స్ గా ఉండి నాకు అన్న ఇట్లాంటిగా చిన్న సూలు చూస్తున్నారంటే ఒక రోజంటూ నీకు వచ్చినప్పుడు ఎవరు ఆపదు పోవన్నా. డైరెక్ట్ ఎంతో మంది కూడా మరి ప్రయత్నం చేసిన ఎంపీటీసీ వ్యవస్థ గెలిచిన నేను ఎవరికి చెప్పకుండా అప్పుడున్న ఎమ్మెల్యే కుప్పుల ఈశ్వరుని కూడా తెలవకుండానే నీ ఏందిపోవాలని పేరు పెట్టి కోఆప్షన్ సభ్యులుగా మరి డైరెక్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి మేము ఇంత చిన్న స్థాయి ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్తోనే ఏ పనైనా మాకు చేసిండు. ఎందుకంటే చిన్న స్థాయి కాకుండా ప్రతి అధికారులతో కూడా ఇప్పటికి కూడా మమ్మల్ని పై అధికారులతో గుర్తించి ఈ ఆత్మీయ సమ్మేళనంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. డిపి గారు చేయడానికి కొంచెం ఫోర్స్ చేసింది, కానీ అప్పుడు డిప్యూటీ గారి బలంతో మా డిపి గారు కూడా మాకు సహకరించారు. ఒక్కడే చెప్పిండు సర్పంచ్లకు ఎంపీటీసీలకు కూడా జడ్పీస్కొని ఎంపీఓ గారితో చెప్పించుకొని, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కూడా హైదరాబాద్ లేనప్పుడు కూడా మమ్మల్ని అక్కడ కూడా ఎక్కడ కూడా సమ్మె 32 రోజులు సమ్మె చేస్తే ఆ 32 రోజులల్లా మేము సమ్మె చేసి మమ్మల్ని బుగ్గారం మండలం అంటేనే అక్కడ వచ్చింది. ఎందుకంటే జగదీష్ గారు ఇప్పుడు కూడా మమ్మల్ని ప్రతి పై అధికారులతో కూడా హిందీ స్థాయిని కూడా చేస్తారు. కథం అయిపోయిందని చూస్తారు. అంత కాదు. నేను ఏడా ఉన్నా నిజంగా అక్కడి నుంచి ఇయ్యాలంటి వరకు ధర్మపూర్లో ఉన్నా, ఎంపీపీగా ఉన్నా, డెప్యూటీసీగా ఉన్నా, చైర్మన్గా ఉన్నా, ఈనాడు ఎంపీపీ డెప్యూటీసీగా ఉన్నా, మీ అందరితో మన అందరి అధికారులకు మీ అందరి సేవలు చేయించుకున్నాం. కాబట్టి కోపంగాన తాపంగాన
ఒకసారి మాటని ఒప్పించా, దాన్ని అన్నింటినీ మన్నించాలని నేను ఇలా ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా దాన్ని సహృదయంతో మరి కూకోవాలని ఒక అందరూ కూడా 10-20 నిమిషాలలో ఈ కార్యక్రమం అయిపోతుంది. అయిపోయిన టైం అనే రోజులు వస్తున్నాయి. అదేవిధంగా ఈ కరోనా మరింత ఒక 3 సంవత్సరాలు కరోనా టైంలో కలవలేని రోజులు అయిపోయింది. కాబట్టి ఇంత మంచి అక్క చెల్లెలన్నా ఒక ఇంటి సభ్యులాగా ఉంటున్నాయి. కాబట్టి అక్క మర్చిపోయే సందర్భం ఒక విధంగా బాధాకరం అనిపిస్తుంది. అదేవిధంగా మీకు ఏ చిన్న విషయమైనా కానీ అన్నని ఉందంటే మనందరినీ ఒక సంత తమ్ముడు చెల్లెలాగా పిలిపించుకొని మాట్లాడి అన్ని విలేజ్లలో మంచి మనం పనిచేసిన అందరికీ ప్రజలకు సేవ చేయాలనే భాగ్యం అందరికీ కలగని అది ఎంతో కొంతమందికే జరుగుతుంది. మనకు మనకి వచ్చింది కాబట్టి మనం ప్రజలందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు న్యాయం చేసినాం. దానికి అందరి అధికారులు అందరూ మనకు సహకరించి సభాముఖంగా డిప్యూటీ గారికి కృతజ్ఞతలు చెప్తామని నేను ముందుకు వస్తున్నాను. ఎందుకంటే నాకు ధర్మపురిలో 2 సార్లు ఎంపీడీఓ ఇన్ఛార్జ్ ఇప్పించింది సారు. అక్కడ కరీంనగర్లో చైర్మన్ గారితో మాట్లాడి 2 సార్లు ఎంపీడీఓ ఛార్జ్ కూడా నాకు ఇప్పించారు. దాని తర్వాత అనుకోకుండా కొత్త మండలం అయిన తర్వాత ఇక్కడ నేను సీనియర్ కాబట్టి నాకు ఎంపీడీఓ ఇచ్చి ఒక జూనియర్ అసిస్టెంట్ను ఒక అటెండర్ నుంచి ఇక్కడికి పంపించడం జరిగింది. వాస్తవంగా వచ్చేటప్పటికి ఒక మండలం లాగా లేకుండా ఇది సార్ ఇందాక చెప్పినట్టు ఒక అద్దె ఇంట్లో పెట్టుకొని దానికి ఒక ఫ్లోరింగ్ ప్లాస్టింగ్ కూడా లేని పరిస్థితి ఉండే. అలాంటి మండలానికి సార్ కోఆపరేషన్తో ఇంత దూరం తీసుకొచ్చారు. నిజంగా అంటే దేనికైనా కూడా కొంచెం ఒక భయం లేకుండా సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అయితే జరిగింది. 5 సంవత్సరాలలో దేనికైనా కూడా సార్ ఇట్లా ఉంది పరిస్థితి, ఏదైనా ఎంపీటీసీలో మీటింగ్ కానీ జనరల్ బాడీ మీటింగ్ కానీ భోజనాలు పెడదాము అంటే లేదు సార్ ఫండ్స్ ఏమి లేవు, మనకేం ఫండ్స్ ఏమి రావట్లేదు అని ధైర్యంగా అంటే కొంచెం లోపల భయం లేకుండా సార్తో ఏదైనా డిస్కషన్ చేసిన 8 సంవత్సరాలు. మళ్ళీ ఇంకా ముందు నాకు ఎండిఓ ఛార్జ్ వచ్చినా కూడా ఇప్పుడున్న ఒత్తిడిల వల్ల చేయలేకపోతామేమో అన్న భయం అవుతుంది. నాకైతే ఒక 3-4 సార్లు సార్ దయ వల్లనే నేను 3 సార్లు ఎంపీడీఓ చేశాను. ఇన్ని సంవత్సరాలు అంటే ఇప్పుడు మనకున్న అది ఒక 2-3 మంత్సే. ఆ 2-3 మంత్స్ కూడా గాలిలోనే తిరగడం అయింది, మండలం లేకుండే. తర్వాత తిరుపతి సార్ ఎంపీఓ సార్ వచ్చారు. ఇంకా అప్పటి నుంచి సార్ అయితే ఏదైనా నాకైతే చాలా చాలా సభాముఖంగా మేడం గారికి సార్ గారికి నిజంగా ధన్యవాదాలు. ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి మేము కూడా ఉండకపోవచ్చు, ఇంకో 1 month 2 monthsలో మాది కూడా కాంపోస్ట్ కావచ్చు. కానీ ఇక్కడ నేను పనిచేసిన మంచి వ్యాపారాలన్నీ నాకు గుర్తుకుంది. ఖచ్చితంగా ఎంపీటీ గారు, ఎంపీపీ గారు, డిప్యూటీ గారు, ఎంపీటీసీ సర్పంచ్ అందరూ కూడా ఉన్నారు. డైనామిక్ ఎంపీటీసీ గారు అందరి మనసులో ఒక వాస్తవానికి అతడు ఒక విగ్రహంగా మీ మనసులో ఉన్న వ్యక్తి, ప్రజాసేవకుడు. ఎవరిని కూడా ఎటువంటి కించపరిచే విధంగా కానీ ఎటువంటి కూడా వీడుకోలు సమావేశానికి ఏర్పాటు చేసిన మా మండల పరిషత్ మరి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఎంపీఓ గారికి, మరి ఎంఆర్ఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, మరి మా మండల స్టాఫ్ అందరికీ, అదేవిధంగా గౌరవ నాలో సగభాగమైన నిజంగా ఆమె ధైర్యంతోనే ఇలా ఇక్కడ దాకా ఉన్నామని కూడా గుర్తు చేస్తూ, అదేవిధంగా సోదరిమణి నిజంగా వెలుగొండ మా రవి లేకపోతే అని ఇట్లా ఆజ్ఞ ఇచ్చి అందరినీ కూడా ప్రతి మీటింగ్లో మోటివేషన్ చేసి తమ్ముడు పోతే ఆయన పోతే అందరూ రావాలని. ఎందుకంటే ఇద్దరిద్దరు చేస్తే కన్ఫ్యూజన్ ఉంటుంది అని తమ్ముడితోనే ఎలా ఈ వ్యవస్థ నడిపించిన ఈ 3 సంవత్సరాలు. అదేవిధంగా తక్కువ తమ్ముడు నిజంగా కూడా మైనార్టీ నుంచి సోదరుడుగా నిజంగా ఆనాడు నా దగ్గర 10 సంవత్సరాల నుంచి నా నిలబెట్టారు. నిజంగా కూడా ఎప్పుడు కూడా అధికారం లేని సమయంలో కూడా తప్పు అంటే ఆయన ముద్దు పేరు రైమన్
నిజంగా కూడా పప్పు అని పిలుస్తారు. మేము తమ్ముడు అని అంటే అన్న అని ప్రతిసారి వచ్చి ఏ ఇబ్బందులు ఉన్నా లేకపోతే సమస్యలు ఉన్నా, నిజంగా కూడా బుగ్గారంలో కొన్ని సమస్యలు ఉన్నా కూడా మరి ఇక్కడ యోధులు నాయకులు ఉన్నా కూడా కొంతమందిని మరి అన్నకి ఇట్లా ఉంటుంది గట్లా ఉంటుంది అని తీసుకొచ్చి సమర్థవంతంగా మాతో పనులు చేయించుకున్న గొప్ప తమ్ముడు. నిజంగా అది ప్రజల గురించి, ఆ ప్రాంతం గురించి, ఆ ఊరు గురించే మాట్లాడిన తప్ప నా గురించి నా దగ్గరికి రాలేదని లేకపోతే ఇంకోటిలో పెట్టుకొని మాత్రం ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదని ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, మరి అదే విధంగా మా విలేకర్ సోదరుడు తమ్ముడు నిజంగా కూడా పెద్ద మనసుతో పెద్దలు చిన్న ఫోన్ చేసినా చేయకుండా నిజంగా కూడా అనునిత్యం మన మండల విషయాలను తెలియజేస్తున్న మా పాత్రికేయ సోదరులందరికీ కూడా మరి శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఒక్కొక్క సంఘటన చూస్తే చాలా గొప్ప విషయం. ఐకేపీ వాళ్ళు కావచ్చు, ఎందుకంటే అంత మహిళలే ఉంటారు, పిల్ల తల్లులు సారీ. అదేవిధంగా ఇవాళ ఈ మండలం ఒక్క ముచ్చట చెప్పాలంటే బుగ్గారం మండలాన్ని ఏర్పాటు చేయడంలో నిజంగా కూడా చెప్తాం. బుగ్గారం మండలం అంటే 10 గ్రామాలకు పరిమితం. ఎందుకంటే ఆనాడు చెయ్యొద్దు అని నేను గిట్ట తలిస్తే ఇది చెయ్యకపోయేది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిని నేనాడు. ఎందుకంటే బుగ్గారం అన్నది జరగాలి. మండలం నా పక్క గ్రామంలో ఉన్న మండలం, నేను పుట్టి పెరిగి చదువుకున్న విలేజ్ అని ఈ మండలాన్ని చాలా గొప్పగా ఉండాలి. మండల బుగ్గారం ప్రజల ఆకాంక్ష కూడా బుగ్గారం మండలం కావాలని ప్రజల ఆకాంక్ష ఉండే. దానికి అనుకూలంగానే మేమందరం తీర్మానం చేసుకున్నాం. ఏ గ్రామం వాళ్ళు ఉండాలన్నా కూడా బలవంతంగా ఒప్పించి మెప్పించి 10 గ్రామాల వాళ్ళను ఇందులో ఉంచడం జరిగింది. వచ్చి ఇలా ఈ బుగ్గారం మండలాన్ని నాకు రాజకీయంలోకి వచ్చిన స్థిర రాజకీయంకి వచ్చి ఆస్తులు అమ్ముకున్న వ్యక్తి అంటే ఎవరైనా ఉన్నారు అంటే భాజపా బాధ్యత రాజేందరే ఉంటారు. మీరు ఎక్కడైనా ఏ రకంగానైనా ఎంక్వైరీ చేయండి అని మరొకసారి కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇలా తక్కువ మంది ఉండవచ్చు, కానీ ఇది చర్చ జరగాలి, ప్రతి కాడు ఉండాలి. ఇవాళ మాట్లాడేటోడు ఎవడైతే మాట్లాడతాడో తప్పుడు ఈ బుగ్గారం గ్రామం గురించి వాడు ఎన్నడైనా ఒక 10 పైసల పని చేసిందా లేకపోతే 10 రూపాయలు కేటాయించిందా, ఇవాళ మాటలు నోరు ఉండదని కోటలు దాటితే బాగుండదు. నిజంగా కూడా పని చేసి ఈ ప్రాంతం బాగు గురించి మాట్లాడాలి తప్ప ప్రాంతం చెడిపోవడానికి నాకు అయితే ఒక డౌట్ ఉన్నది. ఈ బుగ్గారం మీద ఏమన్నా కుట్ర జరుగుతుందో, బుగ్గారం ఒకటి ఈ మండలం సర్వనాశనం చేయాలి, ఈ మండలం వెళ్ళిపోవాలన్నా లేకపోతే మండలం అది కావాలన్నా మరి ఏమన్నా కుట్రలు కుతంత్రాలు ఉన్నాయా అది మాత్రం నాకు తెలియదు. ఎందుకంటే అందుకే ఇట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ బుగ్గారం లోకల్లో జరుగుతున్నాయేమో అని నేను మాత్రం భావిస్తూ డౌట్ పడుతున్నా. దయచేసి అట్లాంటి వ్యక్తులకు ఒక నా చిన్న విన్నపం. నాది 5 సంవత్సరాలు గడిచింది. నా దమ్ముంటే ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఎలక్షన్లకు పోతుంది. ప్రజలు నన్ను భావిస్తే మంచిగా పనిచేసిందంటే నన్ను 15 సంవత్సరాల నుంచి కన్న బిడ్డ లెక్క మీరే మా నాయకుడు అని బ్రహ్మాండమైన ఏదో 2-3 ఓట్లు కాదు, బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి ధీటుగా ఇక్కడ నిలబెట్టి ఆనాడు మొన్నటి ఎలక్షన్ చూసినట్టయితే జెడ్పీటీసీకి నాకు ఇంత అంత కాదు, జిల్లాలోనే మెజార్టీ ఇచ్చిన మరి నా మండలం బుగ్గారం మండలం. అంటే ఇట్లాంటి ప్రజల మధ్యన ఉన్నా కాబట్టి ఆ ప్రజలకు ఆనెస్ట్గా నేను జవాబుదారుగా ఉండాలని నేను ఇట్లా మాట్లాడతానని మరొకసారి. ఇకపోతే ఇప్పటికీ ఈ మీటింగ్ నూతన భవనాలలోనే జరిగేది. ఇలా రెంటెడ్ బిల్డింగ్లు ఉన్నాం కాబట్టి అలా సరిపోదు, ప్లేస్ తక్కువ ఉంది అని ఇలా ఇక్కడ ఈ కార్యక్రమం నేను ఇక్కడ ఫాస్ట్ గా ఆ మండలం ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. పోవద్దు 2 కోట్ల నిధులు అని అంటే ఆశామాషి కావు. ఇవాళ మీరు ఎందుకు ఇవ్వలేకపోతారయ్యా? జాగా చూపించు, దయచేసి వ్యతిరేకించే వాళ్ళు జాగా పెట్టండి, మండల ఆఫీసు నా ప్రజల గురించి ఇవ్వండి. మీరు వ్యతిరేకించే 2-3 నిజంగా కూడా నాకు కూడా నవ్వొస్తుంది. ఒక ప్రజాప్రతినిధి కాదు కావచ్చు, వార్డు మెంబర్ కాదు కావచ్చు, అట్లాంటి వాళ్ళు మాట్లాడితే కొంతమంది తెలియని వాళ్ళను అయోమయంలో పెట్టే నా బుగ్గారం ప్రజలను ఆ మాయ నుండి బయటపడాలి. మీరే ఒక కర్త కర్మ క్రియ కావాలి. అభివృద్ధికి ఆటంకం కల్పించే వాళ్ళను మరి మీరు ఏమి చేస్తారో ఆలోచించుకోవాలని మరొకసారి నా బుగ్గారం ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. అదే విధంగా మీ అందరూ కూడా నా, ఎందుకంటే నేను ఇలా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కాబట్టి ఓసారి మరి బుగ్గారం అన్ని గ్రామాలలో ఇవాళ 10 గ్రామాలు ఒకెత్తైతే బుగ్గారం ఒకెత్తైంది.
10 గ్రామాలలో నాకు ఎలాంటి పరిశ్రమ లేదు. నన్ను ఒక దేవుడి లెక్కనే అంటారు. ఒక ఆదేశాలు ఇస్తే ప్రతి మీటింగ్ కంటిన్యూ అయినా మా అగ్రికల్చర్ కానీ ఏ కానీ డి కానీ అందరూ 15 సమస్యలు పరిష్కరించుకున్నాము. ఈ 5 సంవత్సరాలు ఒక కుటుంబం లాగా డిప్యూటీసీ గారు కావచ్చు, నేను కావచ్చు, మా మీటింగ్ ఏ మీటింగ్ అయినా ఏ గ్రామంలో అయినా మన విప్ గారి మీటింగ్ అయినా మహిళలను తీసుకొని రమ్మంటే ప్రతి మీటింగ్ కు హాజరైన మా 11 గ్రామాల మహిళా తల్లులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ధరంపూర్ నుంచి మాతోని అధికారులు కొంతమంది మాతోని తెలియజేసిన అధికారులు ఉన్నారు. వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు. ఒకసారి ధరంపూరి జెడ్పీటీసీగా, అదేవిధంగా బుగ్గారం ఎంపీపీగా 10 సంవత్సరాలు జెడ్పీటీసీ గారి సహాయ సహకారాలతో నేను అంతకుముందు నేను ఇంట్లో ఉంటే బయటకు కూడా వచ్చేదాన్ని కాదు. ఒక జెడ్పీటీసీగా ముందుకు తీసుకొచ్చి ప్రజల్లో పరిచయం చేసిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొత్తగా ఏర్పాటు చేసుకొని ఒక మనకు ఆఫీసు నిర్వహించుకొని సమావేశం ఏర్పాటు చేసుకుందామంటేనే మనకు ఒక కూర్చుందామంటే కుర్చీ లేకుంటే రూము లేకుండే, అటువంటి దాన్ని ఇంత దిశ మార్చిన డిప్యూటీసీ గారికి, అధికారులకు, మహిళా తల్లులకు, నాతోటి తెలియజేసిన మా ఎంపీటీసీలకు, సర్పంచులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 20 సంవత్సరాలు మేము అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసినాము. అవకాశం ఇస్తే మరోసారి కూడా మేము పనిచేస్తామని ఆశిస్తున్నా. పదవులు ఉన్నా లేకున్నా కానీ ప్రజల మధ్య ఉండి మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఫోటో రాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.